ఈరోజు ఒక పండుగ వాతావరణం లోపల మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేసుకొని ఉచిత బస్ గాని, ఉచిత కరెంట్ గాని, ఉచిత సిలిండర్ గాని, ఇతర రుణమాఫీ గాని, పిల్లలకు ఎడ్యుకేషన్ కు ప్రతి స్కూల్ కు డబ్బులు గారు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట మాఫీ చేసినందుకు టౌన్ అధ్యక్షులు కృష్ణ గారు, మండల అధ్యక్షులు పరశురాం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ముఖ్య అతిథిగా మన 25,000 మెజార్టీతో మనం గెలిపించిన రామ్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు రైతులకు ఇచ్చినటువంటి మాటను రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకుంటూ 31,000 రూపాయలను భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రైతులకు ఇంత పెద్ద ఎత్తున మాఫీ జరగలేదు. మన నియోజకవర్గానికి 112 కోట్ల 70 లక్షల రూపాయలు మాఫీ అయినాయి. మన జిల్లాకు 256 కోట్ల రూపాయలు మాఫీ అయినాయి. ఇది ఈ రోజు వరకే. ఈ రోజు మాఫీ అయిన లెక్క చెప్తున్నాం. మళ్ళీ ఈ నెలాఖరుకు మాఫీ అయ్యేది ఉంది 1,50,000. అదే విధంగా 15 ఆగస్టు కల్లా మాఫీ అయ్యేది ఉంది 2 లక్షల రూపాయలు. ఇవన్నీ కూడా జమ చేస్తే దగ్గర 500 కోట్ల రూపాయలు మన జిల్లాకు మాఫీ అవుతున్నాయి. ఈ 500 కోట్ల రూపాయలు మాఫీ అయితే గతంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 20,000 రూపాయలు ఇస్తుర్రు, ఇప్పుడు 40,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి పంటను బట్టి ఇంకా ధర పెంచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక వారం 10 రోజుల్లో అందరు రైతులకు మేము రుణాలు ఇప్పించే కార్యక్రమాలు చేపడతాం. అదే విధంగా రైతు బాంధవులుగా రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు. నేను హరీష్ రావు సిద్దిపేట శాసనసభ్యుడు ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ కేసీఆర్ ప్రభుత్వం గతంలోనే చెప్పినాం మేము, ఇది మాఫీ కాదని, ఇది రేవంత్ రెడ్డి మాఫీ చేయడని ఎన్నో సందర్భాల లోపల హరీష్ రావు చెప్పడం జరిగింది. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, పరిగి ఎమ్మెల్యేగా నేను డిమాండ్ చేస్తున్నా, హరీష్ రావు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో, నువ్వు రాజీనామా చేయి సిద్దిపేట ఎమ్మెల్యేగా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మేము ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన రోజు ఈ రోజు 31,000 రూపాయలు రుణమాఫీ చేసినాం. కాబట్టి వెంటనే హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఏ చెప్పిన పథకాన్ని కూడా వెనక్కు పోము, మాట ఇస్తే కట్టుబడి ఉండేది కాంగ్రెస్ పార్టీ. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉండడం మూలంగా కొంత ఆలస్యమైనప్పటికీ ఏ పథకాన్ని కూడా రద్దు చేయమన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.